హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రెబల్ అంటే స్టారేరా, స్టార్ అంటే రెబలేరా. రెబల్ స్టార్ ప్రభాస్ది ద రాజా సాబ్ ట్రైలర్ వచ్చింది. అది ఎట్లుందంటే మస్తు ఉంది. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే అసలు. మన పాత డార్లింగ్ సినిమాలో ఉన్న ప్రభాస్ ఇప్పుడు కనిపించిండు. దీనికి మాత్రము మన మారుతికే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యలో అంటే ఒక 2-3 మూవీస్ ముందు అన్ని సెటిల్డ్ యాక్షన్ ఉండే. మధ్యలో కల్కి వచ్చింది కానీ అందులో కూడా ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీ రోల్ ఏం చేయలేదు. కానీ ఈ ట్రైలర్ చూస్తే మాత్రం నాకు తెలిసి ఒక 70-80% కంప్లీట్ కామెడీ ఉండేటట్టు ఉంది. ఒక కామెడీ కూడా మొత్తం ప్రభాస్తోనే చేయించేటట్టు కనిపిస్తుంది. అండ్ హారర్ ఎలిమెంట్స్ వచ్చేసరికి గ్రాఫిక్స్ అవన్నీ చాలా బాగున్నాయి. మధ్యలో క్రొకడైల్‌ని మాత్రము అదేదో బొమ్మని ఇట్లా ఎగిరేసినట్టు అనిపించింది. అది తప్ప మిగతా అంతా మస్తు అనిపించింది. మధ్యలో ఒక్కసారి 'సలార్' ప్రభాస్ కూడా వచ్చి ఇట్లా వెళ్ళిపోతాడు ఆ కత్తి పట్టినప్పుడు. అండ్ బీజీఎం మస్తుంది. తమనన్న మంచి ఫ్లోలో కనబడుతుండు. లైన్‌గా హిట్సే పడుతున్నాయి ఆయనకు కూడా. ఈ ట్రైలర్ స్టార్ట్ అయినప్పుడు ఒక బీజీఎం ఉంటది. అప్పటిదాకా ప్లెజెంట్ ఉంటది. సడెన్‌గా ఒక హారర్ టైప్‌కి వెళ్ళిపోతదనమాట మ్యూజిక్. అది చాలా మంచిగా అనిపించింది. ఇక హారర్ మ్యూజిక్‌తోని థియేటర్‌లో దడ పుట్టిస్తాడు అనుకుంటా నేనైతే తమనన్న. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకెందుకో 1000 క్రోర్స్ కేక్ వాక్ లాగా అనిపిస్తుంది. ఈజీగా కొట్టేస్తది. మంచి పాజిటివ్ టాక్ వస్తే మాత్రము. అండ్ మారుతి గారికి థ్యాంక్స్ చెప్పాలి. కొత్త ప్రభాస్‌ని చూపించింది. కొత్తది కాదు, సారీ, పాత ప్రభాస్, వింటేజ్ ప్రభాస్‌ని చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. ట్రైలర్‌లో అయితే వింటేజ్ ప్రభాస్‌ని మస్తు చూపించిండు. థియేటర్‌లో కూడా ఒక 60-70% చూపించినా చాలు మనకి. సినిమాని బ్లాక్ బస్టర్ కాకుండా ఎవ్వరు ఆపలేరు.